నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇండియన్ వేదిక్ సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ఈశ్వర్ గారి సుకేష్ శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. ఇప్పుడున్న జనరేషన్లో మనం చేసిన పాపాలే అనుకోవచ్చు, ఇంకేదైనా అనుకోవచ్చు, అనేక కష్టాలను అనుభవిస్తూ ఉంటాం ప్రతి మానవుడు కూడా. సో జాతకం ద్వారా వాళ్ళకు ఉన్న కష్టాలను తొలగిపోవడానికి ఏవైనా రెమెడీస్ ఉంటాయా గురుగారు? ఖచ్చితంగా ఉంటాయమ్మా. అసలు ముందు మనిషి పడుతున్నటువంటి కష్టానికి పరిహారం ఏంటి అని అడగడానికన్నా ముందుగా అసలు ఈ కష్టానికి కారణం ఏంటో తెలుసుకోవాలి. అర్థమైందా? అంటే మనకు సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలు 3 ఉంటాయి. ఈ కర్మల్లో ఏ కర్మ వల్ల ఈ వ్యక్తి ఇటువంటి కష్టాన్ని అనుభవిస్తున్నాడు అన్నది ఒకటి తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి గురు? దాన్ని జ్యోతిష్య భాగంలో మానవుడు పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ టైము చూసుకుంటాం కదా. ఆ పుట్టిన సమయంలో ఏ లగ్నం అయితే అవుతుందో ఆ లగ్నం నుంచి మొత్తం 12 స్థానాలు ఉంటాయి. 12 స్థానాల్లో నవాంశంలో 9వ స్థానంలో ఏ గ్రహం ఉంది అన్నది ఒకటి చూసుకోవాలి. ఆ గ్రహం ఈ జాతకునికి శుభస్థానంలో ఉందా, అశుభస్థానంలో ఉందా అన్నది ఒకటి చూసుకోవాలి. శుభస్థానం అయితే ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది, అశుభస్థానం అయితే కష్టాలను ఇస్తుంటుంది. అలా ఆ గ్రహాలు శుభగ్రహాల, అశుభగ్రహాల, అలానే అవి శుభస్థానంలో ఉన్నాయా, అశుభస్థానంలో ఉన్నాయా అనేటటువంటివి చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. అంతేకాకుండా శుభస్థానంలో ఉన్నటువంటి అశుభగ్రహం పైన ఇంకొక గ్రహం దృష్టి పడుతుందా లేదా చూసుకోవాలి. ఇప్పుడు సప్తమాంశంలో ఉన్నటువంటి కుజుడి పైన శుక్రుడి దృష్టి కానీ చంద్రుడి దృష్టి కానీ పడ్డా, లేదా చంద్రుడి సప్తమ స్థానంలో చంద్రుడు కానీ శుక్రుడు కానీ కుజుడు కానీ ఉంటే వీళ్ళ దృష్టిలు పడితే వివాహము లేదా డైవర్సు, ఈ 2 అయితే వివాహం ఆలస్యం అన్న అవుతుంది, లేదా డైవర్స్ అన్న అవుతుంది. కలత్ర స్థానాలు అలానే కుజదోషం ఉందా, సర్పదోషం ఉందా, పితృదోషాలున్నాయా, లేదా వ్యతిపాత యోగాలు కానీ గురుచాండాల యోగాలు కానీ ఇట్లాంటివి ఏవేవైతే దోషాలు ఉన్నాయో ఇవన్నీ కూడా శుభ అశుభ గ్రహాలు, వాటి యొక్క శుభ అశుభ దృష్టులు, శుభ అశుభ స్థానాలను బట్టి మాత్రమే మనం నిర్ణయం చేసుకోవచ్చు. అంటే గురుగారు, పోయిన జన్మలో మనం చేసిన కష్టాలకి ఈ జన్మలో మనం పాపాలని అనుభవిస్తాము అని వింటూ ఉంటాం. సో దానికి కూడా ఇది వర్తిస్తుందా? ఖచ్చితంగా తల్లి, నేను చెప్పేది అదే. ఆ జన్మలో చేసుకున్నటువంటి వాటిని ఆగామి కర్మలు, ఈ జన్మలో ప్రారబ్ధ కర్మలు అంటారు. ఇక సంచిత ప్రారబ్ధ కర్మలు, అలానే మనం ఈ జన్మలో చేసుకున్నటువంటి కొన్ని తప్పులు ఉంటాయి కదా, వాటికి కూడా అనుభవించాల్సిందే. ఇంకా ఆ కష్టాలన్నీ అనుభవించంగా మిగిలినటువంటి కర్మలు వచ్చే జన్మకు ఉంటుంది. అయితే ఇది కర్మ సిద్ధాంతం. అలా రాకుండా ఉండాలి అంటే మానవుడు ప్రతినిత్యము కూడా తల్లిదండ్రులు, గోసేవ, గురుసేవ, దైవారాధన చేసుకుంటే ఉన్న కర్మలన్నీ కూడా తొలగిపోతాయి. లేకపోతే అంతే అనుభవించాల్సిందే. కాబట్టి మానవుని యొక్క జాతకంలో ఆయా స్థానాలను బట్టి ముందుగా మనం కర్మ స్థానము, శుభ అశుభ ఫలితాలను బట్టి ఆ వ్యక్తి యొక్క సమస్య ఏంటి, రాబో కష్టాలను మనం తెలుసుకోవచ్చు. నాయన నీ గ్రహము ఫలానా రోజు ఫలానా సంవత్సరంలో ఈ స్థానానికి రాబోతుంది, ఇది అశుభ స్థానం, అందులో ఈ గ్రహం నీకు మారక గ్రహము, యోగ కారణం కాదు అనేటటువంటి విషయాలను మనం గుర్తించినట్లయితే ముందుగానే రాబోయే ప్రమాదాన్ని మనం గుర్తించవచ్చు ఖచ్చితంగా. అయితే ఆ ప్రమాదం నుంచి మనిషిని తప్పించడం ఎవరి వల్ల కాదమ్మా, విధిని మార్చడం ఎవరి వల్ల కాదు. ఒకవేళ నేను మారుస్తాను అని ఏ బ్రాహ్మణుడు చెప్పినా అది అబద్ధమే అవుతుంది, కానీ దాని ప్రభావాన్ని తగ్గించవచ్చు. అది 100%. 100కు 100% పడే దెబ్బ నుంచి 90% దెబ్బ పడకుండా కాపాడవచ్చు, కానీ ఖచ్చితంగా 10% అయితే తగులుతుంది. అక్కడి నుంచి తప్పించడం ఎవరి వల్ల కాదు. అలా తప్పించాలి అని అనుకుంటే ఆ మనిషే ఉండడు, అనుభవించాల్సిందే. ఆ సమయంలో దాన్ని ఫేస్ చేసుకోవడానికి మనం రెడీగా ఉండాల్సిందే. కానీ 10%, 90% సేవ్ అవుతున్నట్టే కదా ఇక్కడ. దానికి ఈ జన్మలో చేసుకున్న పుణ్యము, పెద్దల ఆశీర్వచనము, మన మంత్రానుష్ఠాన బలము, ఇవి మాత్రమే మనల్ని కాపాడుతాయి, లేకపోతే లేదు. ఇవి చేయకపోతే వాడి కర్మ వాడిదే.
ఇప్పుడు అనుభవిస్తున్న కష్టాలన్నీ కూడా పూర్వంలో చేసిన తప్పులు కానీ లేదా ఈ జన్మలో చేసిన తప్పులే అయి ఉంటాయా గురుగారు? అంతే కదమ్మా, లేకపోతే ఓన్లీ ఇప్పుడు కష్టాల గురించి నువ్వు మాట్లాడుతున్నావు, సుఖాల గురించి కూడా మాట్లాడాలి. అవును, చేసుకున్న మంచి వల్ల కూడా సుఖాలను పొందుతున్నారు కదా. అవును, సుఖాలు కూడా పొందుతున్నారు. ఇప్పుడు కష్టానికి సుఖానికి ఉన్న తేడా ఏంటంటే తల్లి, కాళ్ళు చేతులు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఉండి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం, భార్యాభర్తల వల్ల గొడవలు పడుతున్నాము, మా అమ్మగారు నాన్నగారితో గొడవలు పడుతున్నాం, అత్తమామలతో గొడవ పడుతున్నాము అని రకరకాలుగా మాట్లాడేటటువంటి ప్రతి ఒక్కరికి అవే సమస్యలతో మాట్లాడుతున్నారు. కానీ పుట్టుకతో అవిటితనంతో పుట్టినటువంటి వాళ్ళు ఉంటారు. అవును, వాడి పని వాడు చేసుకోలేడు, వాడి తిండి వాడు తినలేడు, వాడికి వాడి బతుకున్నంత వరకు వాడు ఇంకొకరి మీద డిపెండ్ అయి ఉండాల్సి వస్తుంది. వాడి కష్టంతో పోడిస్తే నీ కష్టం చిన్నదేనా? అవును. ఈ ఒక్క విషయం గుర్తుంచుకొని నువ్వు ఏ జన్మలో చేసుకున్న పుణ్యం వల్లనో నీకు చక్కగా కాళ్ళు చేతులు మెదడు బుద్ధి వాక్కు అన్నీ భగవంతుడు ఇచ్చాడు అని ఎవరితో గొడవ పడకుండా కాయ కష్టం చేసుకొని ప్రశాంతంగా కుటుంబంతో సంతోషంగా ఉంటే నీ కష్టం ఏముంటుంది? ఉన్న దాంట్లో తృప్తి లేక ఈర్ష్య ద్వేషాలు కామక్రోధ లోభమోహ మరమాత్సర్యములకు లోబడి అత్యాశ వల్లనో ఇదో కష్టాలను మనం కొని తెచ్చుకుంటున్నాం. ఉన్న దాంట్లో తృప్తితో బ్రతుకుతే వాడికి కష్టం అనేదే ఉండదు. అవిటి వాళ్ళని చూసుకున్నా, మెంటల్లీ అబ్నార్మల్ పర్సన్స్ని చూసుకున్నా వాళ్ళతో పోలిస్తే మనం సంతోషంగా లేమా అమ్మ? చాలా సంతోషంగా ఉన్నాం. ఇవి సుఖం కాదా? ఇవి పూర్వపుణ్యం కాదా? ఇది పూర్వపుణ్యం కాదా? లేకపోతే ఒక్కసారి ఆలోచించు, నువ్వు నిజంగానే అంత పాపాత్మం అయ్యి అలాంటి జన్మ అనుభవిస్తే ఏంటి పరిస్థితి? కానీ ఇక్కడ వాళ్ళకున్న బెనిఫిట్ ఏంటిది తెలుసా? అలాంటి జన్మ తీసుకున్నందుకు వీళ్ళు కొత్త కర్మలు చేయలేరు. అవునా? అవిటి వాళ్ళుగా పుట్టుకతోనే అవిటి వాళ్ళతో పుడతారు కదా, వాళ్ళు కొత్త కర్మలు చేయడానికి ఏముంటుంది? ఏం చేయలేరు వాళ్ళు కదా. అప్పుడు బ్యాలెన్స్ షీట్ ఆల్రెడీ ఉన్న కర్మల్ని ఈ జన్మలో అనుభవించి వచ్చే జన్మలో భగవంతుడు ఖచ్చితంగా చెప్తున్నా అమ్మ, ఈ జన్మలో అవిటి వాళ్ళగా లేదా మెంటల్లీ అబ్నార్మల్ పర్సన్స్గా అనుభవించినటువంటి వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళు అద్భుతమైనటువంటి రాజయోగంలో పుడతారమ్మా వచ్చే జన్మలో. అందులో అయితే సందేహమే లేదు. చేసిన ప్రారంధ కర్మ బ్యాలెన్స్ షీట్ పుణ్యము అపుణ్యము రెండూ లెక్క చూసుకొని కర్మలన్నీ కూడా అనుభవిస్తారు ఈ జన్మలో. కొత్త కర్మలు చేయడానికి మనకు ఆస్కారం లేదు. ఈ జన్మ అయిపోయింది, కర్మలు అయిపోయినాయి, నెక్స్ట్ ఉత్తమమైనటువంటి జన్మ వస్తుంది వాళ్ళకు. నువ్వో నేనో ఏదో ఒక జన్మలో ఖచ్చితంగా మనం కూడా వికలాంగులు గానో అవిటి వాళ్ళు గానో మెంటల్లీ అబ్నార్మల్ పర్సన్స్ గానో పుట్టుండవచ్చు, లేదా జంతువులు గానో పుట్టుండవచ్చు. కానీ పూర్వపుణ్యమో భగవంతుని అనుగ్రహమో ఎవరు ఏ విధంగా మన గురించి మంచి కోరుకుంటారో పెద్దల ఆశీర్వచనమో ఏ కారణమైనా కావచ్చు, ఈరోజు మనకు అంగవిహీనం లేనటువంటి జన్మ మనకు వచ్చింది తల్లి. అవును, బుద్ధి పనిచేస్తుంది, నోరుంది, కాళ్ళు చేతులు ఉన్నాయి, మరీ తిండికి టికానా లేకుండా ఇంట్లో ఎట్లారా నాయనా అని అనుకునేంత స్థితిలో లేము. దానికి కారణం పూర్వపుణ్యమే. అయినప్పటికీ మనకు కష్టాలు ఉన్నాయని అనుకుంటున్నాం. అందుకే నిజమైన కష్టాలంటే అలాంటివి. కాబట్టి ఇలాంటి సర్పదోషాలు కానీ పితృదోషాలు కానీ కుజదోషాలు కానీ నవగ్రహ దోషాలు కానీ నక్షత్ర దోషాలు కానీ ఇవన్నీ కూడా మానవుని జాతకంలో సంచిత ప్రారబ్ధ కర్మ వల్ల మాత్రమే డిసైడ్ అవుతుంది. దీన్ని బట్టి మనం జ్యోతిష్య శాస్త్రంలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, సమస్య ఉంటే పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు వాని యొక్క కష్టం గురించి తెలుసుకొని బయటపడాలి అంటే నన్ను ఒక్కసారి సంప్రదించండి. జీవితంలో మీకున్నటువంటి సమస్యలకు భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల శాస్త్రంలో ఏదైతే పరిహారం ఉందో దాన్ని ఖచ్చితంగా నేను చెప్తాను. తప్పకుండా గురుగారు. చాలా రకాల కష్టాలు పడుతున్నాము, అవి తొలగిపోవడానికి వాళ్ళకి ఒక రెమెడీ అనే చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ గురుగారు. తప్పకుండా. నమస్కారం. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువు గారిని కలవాలి, మరిన్ని విషయాలు గురువు ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.